ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు మనం పిక్చర్ బాకీ హే అంటాం. ఇక ఇప్పుడు పిక్చర్ బాకీ ఏం లేదు, పిక్చర్ క్లియర్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏ రాష్ట్రంలో ఎవరు అనే దానికి క్లారిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని కొట్టేసినట్టే. అయితే అధికారికంగా ఫలితాలు స్థిరీకరించాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే ఇంకా కొన్ని రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. కాబట్టి ప్రత్యేకించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్లో గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతున్నారు ఇండివిజువల్గానే. ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి ఒక్కొక్క రౌండ్లో. చాలా కష్టంగా ఆమె అక్కడ గెలవడం కష్టమే, అంత ఇదేం లేదు. నందిగ్రామ్లో ఆమె ప్రత్యర్థి అనధికారికంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న సువేందు అధికారి నందిగ్రామ్లో ముందంజలో ఉన్నారు. ఆల్మోస్ట్ గెలిచినట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. ఇక మొత్తంగా బెంగాల్లో బీజేపీదే హవా. మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటేసి 157 దగ్గర నడుస్తోంది. ఇక తమిళనాడుకు వస్తే మనం తమిళనాడులో పిక్చర్ కొంచెం సస్పెన్స్లో ఉంది. హంగ్ దిశగా వెళుతుందా లేక సునామీలాగా దూసుకొచ్చిన విజయ్ 107 సీట్లతో ఉన్నారు, 118 కావాలి అంటే దాదాపు 11 సీట్ల దూరంలో ఉన్నారు. మరి ఆ 11 కొడతారా లేక 107 దగ్గర ఆగితే ఆయన కింగ్ మేకర్ అవుతారు, ఎవరితో కలుపుకున్నా కింగ్ ఆయనే అవుతారు. సో తమిళనాడులో ఆ రకమైన కొద్దిగా స్వల్ప అనిశ్చితి కొనసాగుతోంది. కాకపోతే అక్కడ సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే ఉంది. డిఎంకే అధికారంలో ఉన్న డిఎంకే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అక్కడ సంబరాల కోసం అని చెప్పి ముందుగానే వచ్చిన డిఎంకే కార్యకర్తలు వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు, జెండాలు ఇతర సామాగ్రి తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా నిరుత్సాహానికి గురైన పార్టీ డిఎంకే పార్టీ. స్టాలిన్ కూడా ఓడిపోతున్న పరిస్థితి. వ్యక్తిగతంగా ఆయన కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఓడిపోతున్న పరిస్థితి. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే ఆయనతో పాటు 31 మంది మంత్రులు ఓడిపోతున్నారని అంటే ఎంత దారుణమైన ఓటమిని డిఎంకే చూస్తోంది అనేది చూడొచ్చు మనం. అయితే తమిళనాడుకి అలవాటే, తమిళనాడుకి ఇలాంటి ఫలితాలు అలవాటే. ఎప్పుడు కూడా అక్కడ ప్రజలు